వాసవి మాత ఆత్మార్పణ దినం సందర్భంగా వన్ టౌన్లోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఘనంగా పూజలు నిర్వహించారు. కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆర్య వైశ్య యువజన సంఘం, వాసవి కళ్యాణ మండపం, వాసవి విజ్ఞాన మండలి, వాసవి సమాజం, ఆర్య వైశ్య వెల్ఫేర్ అసోసియేషన్, వైశ్య స్టూడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్లతో పాటు నగరంలోని వివిధ వాసవి క్లబ్ల సంయుక్త సహకారంతో కార్యక్రమాలు జరిగాయి. కన్యకా పరమేశ్వర ఆలయాల్లో ఉదయం నుంచే అమ్మవారికి 108 రకాల సుగంధ ద్రవ్యాలు, వివిధ రకాల పండ్ల రసాలతో ప్రత్యేక క్షీరాభిషేకాన్ని నిర్వహించి తదుపరి ప్రత్యేక ఆత్మార్పణ అలంకరణ, స్వర్ణ పుష్పార్చన నిర్వహించారు. అమ్మవారితో పాటు 102 గోత్రాలకు సంబంధించి ఆర్య వైశ్య దంపతులు ఆత్మార్పణ చేసుకున్న ఘట్టాన్ని స్మరిస్తూ 102 మంది ఆర్య వైశ్య దంపతుల జగన్నాథ స్వామి గుడి నుంచి కన్యక ఆలయం వరకు ఏకరూప వస్త్రధారణలో వివిధ రకాల పుష్పాలతో కొన్ని బుట్టలు చేతబట్టుకుని ఊరేగింపు చేశారు. ఆ పువ్వులతో అమ్మవారికి పుష్పాభిషేకం నిర్వహించి ఆలయ ఆవరణలో వాసవి మూలమంత్ర హోమం, మహిళలచే సామూహిక సహస్రనామ పారాయణ, ఉత్సవమూర్తికి భక్తులచే స్వయంగా క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా విశాఖ దక్షిణ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడారు. విశాఖపట్నం దక్షిణ మరి తూర్పుగోదావరి జిల్లా వెలుగొండ గ్రామంలో సాక్షాత్తు పార్వతీదేవి అయినటువంటి అమ్మవారు మరి అక్కడ స్వయంగా పుష్పశ్రేష్ఠి కుసుమాంబల మరి గారాల పట్టిగా జన్మించడం, ఆమె వాసవాంబగా అక్కడ పుట్టడం, అలాగనే మరి విరూపాక్షుడిగా నందీశ్వరుడు మరి స్వయంగా వాళ్ళిద్దరూ కూడా మా ఇంటి జన్మించడం అనేది మా ఆర్యవైశ్యులందరూ కూడా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ అలాగనే మరి అమ్మవారు ఇప్పటి నాటికి 1100 సంవత్సరాలు పైచిరికైంది. మరి మీ అందరికీ తెలుసు అమ్మవారి గురించి, అమ్మవారి చరిత్రలో మరి అమ్మవారి మహిమల గురించి కానీ ఆమె అందరినీ కూడా కరుణించి కటాక్షించేటువంటి చల్లని తల్లి. ఇక్కడ కోరికలు తీర్చే కొంగు బంగారమై కులమతాలకు అతీతంగా అన్ని ప్రాంతాల నుండి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అదేవిధంగా మరి ముఖ్యంగా ఇక్కడ అమ్మవారి తాలూకు గొప్పతనం ఏంటంటే ఎవరు పేద గొప్ప అని తేడా లేకుండా అందరినీ కూడా ఆమె ఏంటంటే ఉద్ధరించి ఆ రోజు అగ్ని ప్రవేశం చేసి నేటికి 1100 సంవత్సరాలు సుమారైంది. మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అటు కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం కానివ్వండి, జనసేన కానివ్వండి, బీజేపీ కూడా మరి ప్రత్యేకించి ఆదివాసులు అంటే పెద్ద అభిమానం, గౌరవం పొంది మరి ఇవాళ ఈ ఆత్మాత్మ దినం ఏదైతే ఉందో దాన్ని అధికారికంగా ప్రకటించి అధికారికంగా చేయడం అనేది అది చిన్న విషయం కాదు. ఇవాళ అమ్మవారికి పట్టు వస్త్రాలు, అమ్మవారికి పసుపు కుంకాలు కూడా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఇవ్వటం మేము ఎంతో శుభదాయకంగా భావిస్తున్నాం. అలాగే మరి కూటమి ప్రభుత్వానికి మేము ఎప్పుడు రుణపడి ఉంటామని, అదేవిధంగా వాళ్ళకి మేము అభినందనలు తెలియజేసుకుంటూ వారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు మరి విశాఖపట్నం ఒకటే కాకుండా దేశం మొత్తం మీద ఉన్నటువంటి ఆదివాసులు అందరూ కూడా మరి ప్రత్యేకించి అమ్మవారి తాలూకు పూజలు జరుపుకుంటూ అమ్మవారికి కుంకుమ పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటూ అమ్మ తాలూకు ఆశీస్సులు అందరూ తీసుకుంటున్నారు. అలాగనే మరి ఈ రాష్ట్రం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, అదేవిధంగా మరి కూటమి ప్రభుత్వం కూడా మరి సుఖ సంతోషాలతో ఉండాలని, రేపు రానున్న రోజుల్లో రాష్ట్రం అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. कुटुंबस्य कालनिक चलती पीछे गुलाब पीछे చేసుకుంది కాబట్టి అమ్మవారంగా 102 దావలు చేసుకున్నారు కాబట్టి అందరూ 102 గోత్రాలు వయస్సు గోత్రాలు ఆవిర్భించిందండి. అమ్మవారి మీద గౌరవం కొద్ది అమ్మవారు ఆత్మహత్య చేసుకున్నారు కాబట్టి ఆర్య వయస్సులు 102 మంది ఏర్పాటు చేయాలండి. ఈ 102 మంది 102 గోత్రాలను ఏర్పాటు చేశాం. అదే అలంకరణ మన గుళ్ళో దేవాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆత్మహత్య ఏదైతే విధంగా చేసుకుందో అది కూడా ఏర్పాటు చేశాం. అదేవిధంగా ఈరోజు తెల్లవారుజాము 3 గంటల నుంచి అమ్మవారికి పంచామృతాలతోని, పళ్ళ రసాలతోని, పసుపు కుంకుమతో అభిషేకం చేయడం జరిగింది. అదేవిధంగా
పుష్పాభిషేకము, సువర్ణ పుష్పాభిషేకము, జగన్నాథం గురించి ఇక్కడ దాకా కూడా పదమహోత్సవము, 102 మంది మహిళల చేత పుష్పాల చేత పట్టుకుని అమ్మవారికి పుష్పాభిషేకం జరిగింది. అదేవిధంగా దీపోత్సవ కార్యక్రమం జరిగింది. ఈరోజు 10:30కి అమ్మవారికి వాసవి గారి హోమం కూడా చేస్తున్నామండి. సాయంత్రం భజన కార్యక్రమం ఏర్పాటు చేశాం. అక్కడ భక్తులందరూ వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారికి అనుగ్రహం పొందుతాను మరీ కోరుతున్నామండి. ఆలయ ప్రధాన అర్చకులు. అలాగే ఆర్యవైశ్య వాక్ స్టేట్ సెక్రటరీగా ఉన్నాను. ఈరోజు జరుగుతున్న కార్యక్రమం ఎంతో ఆనందదాయకం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, మన గౌరవ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ కూటమి అభ్యర్థులు ఈ కార్యక్రమానికి ఒక గెజిటెడ్ నోటిఫికేషన్ ఇచ్చి ఆర్యవైశ్యులు గుర్తించి ఆర్యవైశ్యుల యొక్క యాక్చువల్గా ఈ కార్యక్రమాన్ని ఆర్యవైశ్యులకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఇచ్చినందుకు మా ఆర్యవైశ్యులు తరపున ముగ్గురికి కూడా కూటమి అభ్యర్థులకి అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ విషయాన్ని ఆర్యవైశ్యులు అంతా హర్షాదీయమైంది, అందరూ ఆనందంగా ఉన్నారు. ఈరోజు జరుగుతున్న కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఆర్యవైశ్యులంతా ఎంతో ఆనందంగా ఉన్నారు. ఏ ప్రభుత్వం చేయనిది ఈరోజు కూటమి ప్రభుత్వం చేసింది. ఆ కూటమి ప్రభుత్వానికి ఏ విధమైన రుణం తీర్చుకోవాలి, ఇంతటి మంచి కార్యక్రమాన్ని మనం గుర్తించి ఆర్యవైశ్యులు ఈ కార్యక్రమాన్ని చేశారు. ఇది కూటమి ప్రభుత్వం ఎప్పుడూ మర్చిపోకూడదు అనే ఒక్క మంచి ఉద్దేశం ఆర్యవైశ్యుల్లో అందరిలో ఉన్నది. వ్యాపార పరంగా కూడా ఎప్పుడూ కూడా ఈ తెలుగుదేశం పార్టీ అవ్వచ్చు, రాష్ట్రం అలాగే మన బీజేపీ అవ్వచ్చు, జనసేన అవ్వచ్చు, ఎప్పుడు ఆర్యవైశ్యులకి అండగా నిలుస్తుంది. భవిష్యత్తులో కూడా ఇంకా నిలుస్తుందని నేను రాష్ట్ర వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శిగా మీకు సభాముఖంగా మీ విలేకరుల సమక్షంలో తెలియజేస్తున్నాను. మరెన్నో మంచి కార్యక్రమాలు చేయడానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ ముందుకు వస్తుందని మీకు తెలియజేస్తున్నాను. మీ పేరు? అడ్డా గోవిందరాజు, రాష్ట్ర వాణిజ్య విభాగ టీడీపీ ప్రధాన కార్యదర్శి.